హలో లవ్లీస్. సో, లాస్ట్ రీల్‌లో మనం పోల్ పెట్టాం గదా! ఏ ప్లేస్ అనేది గెస్ చేయమనంటే, లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గెస్ చేసింది కాశ్మీర్. మరి కాశ్మీర్ రైటా? రాంగా? అంటే ఎవరు గెలిచారు అనంటే, మై ఫాదర్ ఈస్ ద విన్నర్. మేమొచ్చేసి ఊటీ, కునూర్ అండ్ మైసూర్ ప్లాన్ చేసాము. అండ్ ఈవెన్ ఊటీ కూడా కాదు ఇప్పుడు మేము వెళ్ళింది. ఫస్ట్ కోయంబత్తూర్ దిగాము. కోయంబత్తూర్ నుంచి ఆ తర్వాత బస్ తీసుకొని డైరెక్ట్ ఊటీకి బస్ అనమాట. సో, ఇంకా మీకు ఐటినరీ కావాలనుకుంటే లైక్ ఎలా వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసుకోవాలి అదంతా గూడా మీకు డీటెయిల్డ్‌గా కావాలంటే సో, కామెంట్ అండ్ లెట్ మీ నో. సో, డెఫినెట్‌లీ నేనైతే లాంగ్ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను రిగార్డింగ్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ కోయంబత్తూర్ టు ఊటీ ఘాట్ రోడ్ జర్నీ సీరియస్‌లీ లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ఘాట్ రోడ్ జర్నీ చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది నేచర్‌తో. అలా 3 అవర్స్ ఆఫ్ బస్ జర్నీ తర్వాత మనమైతే ఊటీ వచ్చేసాము. అండ్ ఊటీ బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత ఒక ఆటో తీసుకొని మా రిసార్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది మా పేరెంట్స్ కోసం మేము స్పెషల్‌గా ప్లాన్ చేసిన ట్రిప్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదనుకున్నాము. సో, లైక్ వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది ఒక రిసార్ట్‌లో బుక్ చేశామనమాట. సో, అక్కడి నుంచి వ్యూస్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. అండ్ మేమొచ్చిన రిసార్ట్ వచ్చేసి తులిప్స్ రిసార్ట్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. ఊటీ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారనంటే డెఫినెట్‌లీ ఫ్యామిలీస్‌కైతే ది బెస్ట్ స్టే అండి. సర్వీసింగ్ గానీ, లైక్ వాళ్ళ హాస్పిటాలిటీ గానీ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. అండ్ ఆ రోజైతే మేము ఫుల్ టయర్డ్ అయిపోయాం. కంటిన్యూస్ జర్నీ ముందు రోజు గూడా నైట్ నిద్ర లేకపోవడంతో జొమాటోలో ఇంక ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఆర్డర్ పెట్టేసుకొని ఫుల్‌గా లాగిన్ చేసి సమ్‌వేర్ అరౌండ్ 5:30కో, 6కో పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లేవలేదనమాట. అంత ఫుల్‌గా పడుకున్నాము. సో, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేసాము ఊటీని అని చూడాలనుకుంటే నా వ్లాగ్స్ అయితే చూసేయండి. బాయ్ బాయ్.